ఏమండో మా రిలేటివ్స్ ది ఒకరిది హెల్త్ బాగోలేదని రాజమండ్రి వెళ్తాం అనమాట. మా అమ్మమ్మని తీసుకుని దొమ్మేరు బైపాస్ నుంచి వెళ్లేదారిలో రొయ్యల చెరువులు ఉన్నాయి చూసారా. ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నాను వీడియో లాస్ట్ తెలుస్తుంది. ఈ గోదావరి చూస్తే గుర్తొచ్చింది. 5 సంవత్సరాల తర్వాత విజయవాడ కృష్ణా నదిలో వాటర్ వచ్చి నేను ఆనందపడాలో, లోకట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయి నేను బాధపడాలో అర్థం కావట్లేదు. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం వచ్చిందంట, అది మళ్ళీ ఇప్పుడే రావడం. అక్కడ పై ప్రాంతంలో ఉన్న వాళ్ళు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి వాళ్ళ అవసరాలు తీర్చడానికి సహాయపడుతుంది. అక్కడ విజయవాడ అంతా ఏకమవడం చాలా ఆనందంగా ఉంది. మా అమ్మమ్మని రిలేటివ్స్ దగ్గర మాట్లాడుతూ ఉండమని చెప్పి మా సునీల్ గడి వర్క్ చేసి హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చాను. కాసేపు కాలక్షేపం చేద్దామని మా వాడితో కాసేపు టైం స్పెండ్ చేసి మా మమ్మల్ని తీసుకుని అక్కడి నుంచి రిటర్న్ బయలుదేరాను అనమాట. వచ్చేటప్పుడు టోల్ గేట్ దగ్గర ఆగారనమాట పచ్చిరొయ్యలు తీసుకుందామని. ఇందాక రొయ్యల చెరువు మ్యాటర్ ఎందుకు వచ్చింది అనుకున్నారో ఇందుకే అనమాట. మనొక్కడు రొయ్యల చెరువులోనే మనొక్కడు తక్కువ రేటు దొరుకుతాయని చెప్తాకి కేజీ ఎంత అడిగితే 350 చెప్పాడు అనమాట. కొంచెం బేరం ఆడితే 250 ఇస్తా అని చెప్పాడు. మనం అలాగే కేజీ తీసుకున్నాం. తీరా తీసుకున్నాక 250 పర్లేదా అని తెగ ఆలోచించాను అనమాట. నేనైతే వర్తే అనుకుంటున్నాను. వీడితే ఏం చేయాలనేది ఇంటికి వెళ్ళాక ఆలోచించాలి.